అన్న సినిమా అంటే ఇలా ఉండాలి భయ్య, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఒకటైతే చెప్తాను నిజంగా, స్పీడ్ 220 ఏంది భయ్య, ఆ టైటిల్ ఏంది, ఆ టైటిల్ తగ్గట్టు ఆర్టిస్టులు ఏంది, ఆ టెక్నీషియన్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ వేరే లెవెల్. ఒకటైతే మాట్లాడుకోవాలి, స్పీడ్ 220 అనే మీనింగ్ అయితే క్లియర్గా ఉంది. నాకైతే చాలా బాగా అర్థమైంది. నిజంగా డైరెక్టర్ గారు ఏ విధంగా పెట్టిరో, దేనికోసం పెట్టిరో కానీ నాకు అయితే ఒకటైతే చెప్తా భయ్య, స్పీడ్ 220 అంటే స్పీడ్ అంటే హీరోయిన్ చాలా స్పీడ్ భయ్య. నిజంగా ఇన్ని సినిమాలు చూసినాము, హీరోయిన్ అయితే మామూలు స్పీడ్ కాదు భయ్య. 2 అంటే 2 నెంబర్స్ అంటే హీరోలు, 2 హీరోలు, ఇంకో 2 అంటే 2 హీరోయిన్స్, 0 అంటే ఏందనుకున్నావు, శూన్యం అంటే హీరోయిన్ చనిపోతుంది అనమాట. అసలు కాంబినేషన్ కానీ ఆ టైటిల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. 2 హీరోల పేర్లు కూడా చందు సూర్య అంటే అసలు ఆ కాంబినేషన్ ఏంది భయ్య, సూర్యుడు చంద్రుడు లెక్క. అసలు డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకరైతే చెప్తున్నా, డైరెక్టర్ గారు సూపర్ అండి. నిజంగా మీరు అనుకున్నట్టుగా తీశారు సినిమా. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ కానీ, అసలు హీరోయిన్ ఎమోషనల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే ఇంకో లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి అయితే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్లు అయితే చాలా తక్కువ వస్తాయి. నిజంగా ఇది రియల్ లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్ తగ్గట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది భయ్య, అసలు మిస్ అవ్వద్దు. నాకు బాగా నచ్చింది. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయిపోతే సెకండ్ హాఫ్కి అయితే ఇంకా అసలు ఓరు ఊహించలేరు, అలా ఇచ్చాడు. నిజంగా సినిమా చాలా బాగుంది భయ్య. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. ప్రొడ్యూసర్స్కి పండగ అనుకోవచ్చు, మంచి కలెక్షన్స్ వస్తాయి. నేను చూసినంతసేపు కూడా ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాదు, అంత తొందరగా అయిపోయింది అనిపించింది సినిమా. నాకు బాగా నచ్చింది బ్రదర్. అసలు మిస్ కాకుండా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. 220 మూవీ చూడడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ అందరితో. చాలా బాగుంది మూవీ. ఇలాంటి మూవీస్ ఇంకా మంచి జనరేషన్కి తగ్గట్టు మూవీస్ రావాలి. ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ సుప్రియ అండ్ సూర్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ టీమ్. స్పీడ్ 220 యాజ్ అ స్పీడ్ 20 మూవీ కూడా స్పీడ్ 20 లాగానే ఉంది. చాలా బాగుంది. కొత్త కాస్ట్ మంచి ట్రై చేశారు. ప్రొడ్యూసర్కి కూడా ఆల్ ది బెస్ట్. న్యూ స్టాఫ్కి కూడా చాలా ఆల్ ది బెస్ట్. బాగుంది. చాలా బాగుందండి. ఇప్పుడే చూశాను సినిమా. నైస్ సినిమా, బాగుంది. చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మొత్తం అంటే బయట జరిగే సిచ్యువేషన్స్ చెప్తారు సినిమాలో. నైస్, బాగుంది సినిమా. అంతా బాగుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది. ఫ్యామిలీతోనే బాగుంటుంది. కొత్త వాళ్ళైనా బాగా యాక్ట్ చేశారు. బాగుంది మూవీ. మా బ్రదర్ మూవీ అన్నమాట. సో చందు అని క్యారెక్టర్ చేసింది మా బ్రదర్. సో బాగుంది మూవీ, బాగుంది. యాక్చువల్గా మా బ్రదర్ యాక్టింగ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ ఆ అమ్మాయి వల్ల వాళ్ళు విడిపోవడం అదంతా బాగా నచ్చింది. అందరికీ నమస్కారం. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పుడే స్పీడ్ 220 చూశాను. కొత్త నిర్మాతలైనా కొత్త దర్శకుడైనా మంచి ప్రయత్నం చేశారు. డెఫినెట్గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు కొత్త వాళ్ళే. అందరూ కూడా చాలా బాగా చేశారు. సో వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ నిర్మాతలు మళ్ళీ భవిష్యత్తులో ఇంతకంటే కూడా మంచి సినిమాలు తీసి విజయం సాధించాలని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. మూవీ బాగుంది. మొత్తం అంతా బాగుంది. మొత్తం క్యారెక్టర్స్ అన్నీ సెట్ అయినాయి. మంచిగా బాగుంది. సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడే ఈ సినిమా చూసొచ్చాము. డైరెక్టర్ గారి టేకింగ్ చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా నటించారు. అందరికీ ఆల్ ది బెస్ట్. సూపర్ మూవీ. సినిమా అయితే చాలా బాగుందండి. ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. మా హస్బెండ్, మా అన్నయ్య గారు చాలామంది చాలా కష్టపడి, అంటే ఈ సినిమా అంటే చాలామంది కష్టపడ్డారు. అంత కష్టం కాదండి. మా ఆయన గారు అయితే చాలా బాగా తీశారు. ఉంటాను. సినిమా చూసి రావడం జరిగిందన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ, ఐటమ్ సాంగ్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఒక వేరే రేంజ్లో ఉంది. సినిమా అయితే అందరూ చూడాల్సిన వాచబుల్ మూవీ. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మీరు. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఐటమ్ కాదు కానీ స్నేహ గుప్తా సూపర్ హిట్ అన్న. సూపర్ సాంగ్ అన్న. మ్యూజిక్ కానీ ఆయన సింగర్ కానీ గీతా మాధురి గారు పాడారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మంచి లాస్ట్లో మంచి మెసేజ్ అయితే డైరెక్టర్ గారు అందజేశారు. మూవీ అయితే వెరీ గుడ్ మూవీ.
मेरे को तेलुगु नहीं आता था, फिर भी मूवी देखने आया। मूवी के स्क्रीन डायलॉग अच्छे लगे, स्टोरी भी अच्छा था, सस्पेंस था। मूवी में हीरो एक्शन पूरा अच्छा था, एकदम शानदार। सारे यूथ को बोलूँगा मूवी एक बार देखने आएंगे, एंजॉय करेंगे। ఇప్పుడే పిక్చర్ చూసి వస్తున్నాం సార్, చాలా బాగుంది. విలేజ్ సీనరీస్ అన్ని బాగా ఇచ్చారు. పాటలు కూడా ఒక పాట ఉంది బాగుంది, బట్ ఫైటింగ్ కూడా మంచిగా తీశారు. ఏంటి సార్? ఫస్ట్ క్లాస్ ఉంది సార్. సూపర్. సీనియర్స్ అని కూడా మంచిగా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు మనకి బేబీ మూవీ ఎలా కనెక్ట్ అయిందో యూత్కి, అలాగే ఈ మూవీ కూడా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ హీరో హీరోయిన్ కూడా ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇది యూత్కి అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. స్పీడ్ 220 హీరో గణేష్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ అందరూ నటించారు బాగా. ఇందులో యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. అసలు మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది మెయిన్ కాన్సెప్ట్ మూవీది. చాలా బాగా హీరోగా హీరోయిన్ అందరూ కూడా ఎవరు వాళ్ళ పరిధిలో చాలా ఎక్సలెంట్గా నటించారు. సూపర్ డూపర్, యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. బాగానే ఉందన్న సినిమా మాత్రం, సాంగ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా బాగానే ఉందన్న, వాచ్ చేయొచ్చు అని. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, స్పీడ్ 220 సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. అసలు పేరుకు తగ్గ డైరెక్షన్ మాత్రం బాగా తీశారు భయ్యా. హీరోయిన్ స్పీడ్ మాత్రం అసలు మామూలుగా లేదు. హీరోయిన్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, హీరో ఇంకా లవర్ క్యారెక్టర్ కానీ అసలు ఎక్కడ కూడా అసలు వేరే వేరే భయ్యా. మంచి ఒక లవ్ స్టోరీ భయ్యా ఇది. మనకు ఆర్ఎక్స్ అనేది చూసాం కదా, ఆ తరహాలో ఉంటుంది భయ్యా. మంచి ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ అల్టిమేట్ భయ్యా. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదిరిపోయినాయి. అండ్ మనకి ఎలాంటి ఒక అమ్మాయి ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఒక డైలాగ్ ఉంటే భయ్యా, డైరెక్టర్ రాశారు, సూపర్ ఉంది అది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, అమ్మాయి ఇంట్లో ఉండి మనం చెప్పులు బయట ఇప్పి వెళ్ళాలనిపిస్తే కానీ బట్టలు ఇప్పి వెళ్ళకూడదు అని ఆలోచిస్తారు భయ్యా. అలాంటిది చూపించారు భయ్యా. సినిమా మాత్రం వేరే, అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం కానీ అసలు వేరే అంటే ఎక్స్పెక్ట్ చేయలేం భయ్యా. అసలు వేరే అంటే వేరే రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కటి పాటలు కానీ, మూవీ కానీ అసలు వేరే అంటే వేరే రేంజ్ భయ్యా. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ, వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.